జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆది అంతములు లేనివాడు, ఒక నీటి బిందువు ఒక బిల్వదళము భక్తితో సమర్పిస్తే సంతృప్తి నొంది వరాలను ఇచ్చే పరమపురుషుడు. బ్రహ్మరాక్షసుల సైతం శరణు కోరితే ఏమీ యోచింపక అనుగ్రహించే భగవంతుడు. సురల రక్షణార్థమై గరలమును మృంగిన గరలకంఠుడు. పశుపతి ఆదిదేవుడు అయిన ఆ పరమశివుని యొక్క దివ్య చరితామృతము శివపురాణము. భగవంతుడి గురించి ఎంత విన్నా, ఇంకెంత చదివినా ఇంకా ఇంకా వినాలనేటువంటి ఒక కుతూహలం కనిపిస్తుంది. అసలు రూపమే లేదంటాడు, అంతలోనే అన్ని రూపాలు నావేనంటాడు. ఇది ఆ పరమేశ్వరుని యొక్క లీలా విలాసం. అటువంటి పరమేశ్వరుని, ఆ భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి వారి లీలా విలాసాన్ని, వైభోగాన్ని, వైశిష్ట్యాన్ని తెలిపేది ఈ శివపురాణం. మునిశ్రేష్ఠులారా, మీరు సామాన్యులు కారు. ప్రతి నిమిషం కూడా భగవతారాధనలో తనువు మనస్సును వీలం చేసిన తాపసోత్తములయ్యా మీరు. నియమనిష్టలతో కూడిన సదాచార సంపన్నులు మీరు, సచ్చీలురు. శివ, శివుడు. శివ అంటే పార్వతి. మార్కండేయ, నీవు వచ్చిన పని చాలా విశిష్టమైంది నాయన. పరమేశ్వరు నుంచి తెలుసుకోవాలనే అభిలాష, ఉత్సుకత, సంకల్పం ఎంతో ఎంతో ఉన్నతమైంది. గంగ నీరు నీకు తెచ్చి అభిషేకము చేయగా, పొంగి పొరలి కన్నీరు ఏరులాగా సాగగా. ధూర్తుడా, ఇంత చెప్పినా నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టలేదు కదా అంటూ ఏం చేశాడు? రుద్ర స్వరూపంతో తన ఎడమ చేతి గోటి, చిన్ననైనటువంటి ఒక గోటి ద్వారా బ్రహ్మదేవుడి 5 తలలో ఒక తలను ఖండించి వేశాడు. శివపురాణ ప్రవచన ధారావాహిక కార్యక్రమము మన భక్తి దర్శనం ఛానల్లో ప్రసారం కాబోతుంది. ఈ ప్రవచనాన్ని వీక్షించాలనుకునేవారు భక్తి దర్శనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమః శివాయ.